అన్నీ ఇక్కడే జరిగినాయండి. సార్ అంటే మీరు చదువుకున్నది బాల్యం అంతటా సికింద్రాబాదే అంటున్నారు. అవును. ఇప్పుడు పొలిటికల్లో నిర్వహించే ప్రతి ఒక్కరు కార్యకర్తలు ఎవరు లేదన్నా సరే కొంతమందికి మాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ నాన్నగారి హోదానో ఏదో విధంగా వాళ్ళు అలా నడుచుకుంటూ వస్తున్నారు. మరి మీకు కూడా ఇలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? మరి పొలిటికల్ లైఫ్ ఎందుకు ఎంచుకున్నారు చెప్పండి. అంటే నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. బ్యాక్గ్రౌండ్ ప్రస్తుతము ఫస్ట్ మహిళా లీడర్గా మా మిస్సెస్ 1997లో ఇందిరా మేడం అని ఉండే బీజేపీ కార్యకర్త. ఆమె వెంబడి వర్క్ చేసింది 97లో. ఆమె బాగా ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి ప్రసారం చేస్తూ అప్పటి లక్ష్మణ్ గారి ఎలక్షన్లో కానివ్వండి, ఇందిరా మేడం అని ఆమె కార్పొరేటర్గా కవాడిగూడ డివిజన్ నుంచి ఫస్ట్ టైం పోటీ చేసారు. ఫస్ట్ టైం కవాడిగూడ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ గెలిచడం జరిగింది. అంటే అప్పటి పాత్రలో మా మిస్సెస్ది చాలా ఉంది. ఆమె తర్వాత కొన్ని అన్యాయ కారణాల వల్ల ఆమె రాజకీయంలోకి వెళ్ళలేకపోయింది. తర్వాత నేను 98 నుంచి ప్రారంభించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఈ యాత్ర కొనసాగుతూనే ఉంది మేడం. అద్భుతం సార్. మరి